అలానే విశ్వేశ్వరరావు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశం సేఫ్గా ఉంది అని అంటే భారతదేశం అన్ని దేశాల కంటే సేఫ్గా ఉంది. ప్రత్యేకించి సరిహద్దు దేశాలు, ఆసియా దేశాలన్నింటిలో కూడా భారతదేశం సేఫ్గా ఉంది అనేటువంటి ఒక ఫీల్ కనిపిస్తుంది. దీనికి కారణం ఏంది? భారతదేశం యొక్క విదేశాంగ విధానము, భారతదేశ విదేశాంగ విధానంలో వ్యూహాత్మకమైనటువంటి స్టెప్లు వేయటము అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ అమెరికాకి తలొగ్గాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ భారత విదేశాంగ విధానం ఒకవేళ అంత డొల్లగా ఉంటే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నట్టు తరుణంలో సామాన్యుడికి కూడా ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. సరిహద్దు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ దొరక లాక్డౌన్ పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే చైనా కొంత ఇబ్బంది పడుతుంది, పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తైవాన్ తోటి. అలాగే బంగ్లాదేశ్ ఎలా ఇబ్బంది పడుతుందో మనం చూసాం. నేపాల్ ఇట్లా సరిహద్దు దేశాలన్నింటిలో కూడా దాదాపుగా అన్ని ఇబ్బందులు ఉన్నాయి. శ్రీలంకలో కూడా అదే పరిస్థితి ఉంది. ఒక్క భారతదేశం అమెరికాను తట్టుకుంటుంది, రష్యాని స్నేహంగా ముందుకు కొనసాగిస్తుంది రష్యాతోటి. అలాగే ఇరాను భారతదేశం యొక్క ఆయిల్ నౌకలని హర్మూజ్ జలసంధి నుంచి పంపిస్తుంది అని అంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానంలో ఉండేటువంటి లౌక్యం. అమెరికాతోటి స్నేహం చేస్తూ మరోవైపు రష్యాతోటి పూర్వం నుంచి వస్తున్నటువంటి బలమైనటువంటి బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇలా మల్టిపుల్ వ్యూహాల్ని రచించడం ద్వారా భారతదేశ ప్రజలు ఇవాళ సేఫ్గా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండడం, అలాగే నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఉండడం అనేటువంటి విషయాన్ని దురంధర్ సినిమాలో చెప్పారు. దురంధర్ సినిమాలో చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశానికి ఎంత సేఫ్గా ఇప్పుడు ఉన్నాయో ఆ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించారు. అందుకే బహుశా సినిమా కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. యూత్ పెద్ద ఎత్తున సినిమా థియేటర్లకు వెళ్ళి ఆ సినిమాను చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆ సినిమాలో ఏముందనంటే కౌంటర్ టెర్రరిజం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎలా ఉండేది అంటే సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఎప్పుడు కూడా జొరబడుతుండేవాళ్ళు భారతదేశంలోకి పాకిస్తాన్ నుంచి. ఏదో ఒక రకంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అలికిడి కానీ ఉగ్రవాదులకు సంబంధించిన యాక్టివిటీ కానీ జమ్మూ కాశ్మీర్లో నిత్యం మనకి న్యూస్లో వినిపించేది. అయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసమైనటువంటి కొన్ని నిర్ణయాలు, ఒకటి 370 రద్దు, 2 నోట్ల రద్దు, ఈ 2 చేయటం కారణంగా వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో గతానికి పోల్చుకుంటే కనుక అలాంటి సిచ్యువేషన్ లేదు. స్వయం ప్రతిపత్తిని తీసేశారు జమ్మూ కాశ్మీర్కి. అది ఒక పెద్ద సాహసోపేత నిర్ణయం. సో ఇవన్నీ అంశాలు దురంధర్ సినిమాలో చెప్పారు. ఆ తర్వాత బాలాకోట్కు సంబంధించి లేదా సర్జికల్ స్ట్రైక్ కానీ, తాజాగా జరిగినట్టు ఆపరేషన్ సింధూర్ కానీ, వీటన్నిటిలో ఏ విధంగా భారతదేశం వ్యవహరించింది అనేది ఒక ఎత్తు అయితే, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఉన్నటువంటి ట్రంప్ తోటి ఎలా వ్యవహరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నేనే సీజ్ ఫైర్ చేయమని చెప్పాను, లేదంటే భారతదేశం అలాగే పాకిస్తాన్ అణుయుద్ధం వచ్చే అవకాశం ఉంది, నేను ఒకవేళ దానికి మీరు వెళ్తే రెసిప్రోకల్ ట్యాక్స్ విపరీతంగా పెంచేస్తానని చెబితే భయపడిపోయాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం చేశారు. ఎంత ఆయన ప్రవోక్ చేసినా కానీ దానికి రిప్లై ఇవ్వాల నరేంద్ర మోడీ గారు. ఒక పార్లమెంట్లోనే, లోక్సభలోనే ఆయన ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్లో అని చెప్పారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్కి కూడా రిప్లై ఇచ్చారు లోక్సభ వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా విపక్షాలు కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సహజంగానే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి, కానీ అదే విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే ఆ తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల సందర్భంగా ఆ రోజున డాలర్ రూపాయి మార్కెట్ విలువ 63 రూపాయలు ఉంటే
రూపాయి వాల్యూ ఇవాళ 94 రూపాయలకు చేరింది. అదొక పెద్ద రికార్డు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే అది తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే చేయట్లేదు. ఆ మధ్యకాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, ఒకవేళ అమెరికాతో పోల్చుకుంటే రూపీ కనుక బలపడితే అది నష్టం అని చెప్పి చెప్తుంది ఆవిడే. సో కాబట్టి దానికి విదేశాంగ విధానము అలాగే ఆర్థికపరమైన అంశము, ఆర్బీఐ యాక్టివిటీస్ ఇవన్నీ ఒక ఎత్తు. బంగారం ముందుగానే యుద్ధాలు వస్తే కనుక బంగారం రేటు పెరుగుతుందని చెప్పి ముందే అలర్ట్ అయిపోయి నరేంద్ర మోడీ గారు భారీ ఎత్తున ఆర్బీఐ చేత బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఇలా ప్రతి అంశంలో కూడా భారతదేశాన్ని కాపాడుతూ భారతదేశ ప్రజలకు ఇబ్బంది కలగకుండా విదేశాంగ విధానాన్ని పకడ్బందీగా నడుపుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అనేది వినిపిస్తుంది. ఆ మధ్యకాలంలో పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రిని అలాగే భారత ప్రధానమంత్రిని కలపడానికి చేయి కలపడానికి ప్రయత్నం చేశారు ఎవరు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. G7 మీటింగ్లకి వెళ్ళినప్పుడు ఆ G7 మీటింగ్ నుంచి డైరెక్ట్గా వైట్ హౌస్ రమ్మని చెప్తే బిజీగా ఉంది షెడ్యూల్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఒకవేళ అక్కడికే కనుక వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానమంత్రితోటి చేయగలిగితే దాన్ని కూడా అనుకూలంగా ట్రంప్ చెప్పిండేవాళ్ళు. సో అందుకే ఎక్కడికక్కడ స్కిప్ చేసుకుంటూ చాలా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు ట్రంప్ని కార్నర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకవైపు యూరోపియన్ కంట్రీస్ తోటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, ఇంకొక వైపు కెనడా తోటి ఫ్రీ డీల్ కుదుర్చుకున్నారు, ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. ఇవన్నీ కుదిరిన తర్వాత అమెరికా అనివార్యంగా వాణిజ్య సుంకాలని తగ్గించేటువంటి ప్రయత్నం చేసి డీల్ కుదుర్చుకుంది. సో ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి విజయాలుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కూడా ప్రత్యేకించి పశ్చిమ దేశాలు అలాగే గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా అల్లకొల్లం అవుతున్నటువంటి సిచ్యువేషన్లో గ్యాస్ అలాగే ఆయిల్ కొరత ఇది ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు గ్యాస్ ఆయిల్ కొరత లేకుండా చేసడానికి నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ చేసి ఇరాన్ తోటి లైజనింగ్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. సో ఆయన చేసినటువంటి అంశాలు ఏంటి అనేది చూద్దాం. ఇరాన్ని శత్రువుని చేసుకోలేదు, అలాగే ఇరాన్ మీద యుద్ధాన్ని ఖండించలేదు, ఇజ్రాయెల్ తోటి చేతులు కలపలేదు, న్యూట్రల్ అనేటువంటి ఒక పందాన్ని ఎంచుకొని నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకమైన గేమ్ని నడిపించారు. ఆ గేమ్ ఏంటంటే మోడీ వ్యూహాలతో ఇండియాలో సాఫీగా జనజీవనం ఉంది. ప్రజెంట్ అయితే యుద్ధం ఎఫెక్ట్ భారతదేశంలో ఎక్కడా లేదు. పాకిస్తాన్లో ఉంది, మన పక్కన పాకిస్తాన్లో యుద్ధం ఎఫెక్ట్, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, అలాగే ఇరాన్, గల్ఫ్ దేశాలు, సౌదీ, దుబాయ్ వీటన్నిటిలో ఉంది. కానీ ఒక భారతదేశానికి ఆ ఎఫెక్ట్ లేదు. పెట్రోల్ గ్యాస్ కొరతతో పాకిస్తాన్లో లాక్డౌన్ లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మనకి అలాంటి పరిస్థితి లేకపోవడానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క స్థిరమైనటువంటి ప్రభుత్వం, స్థిరమైనటువంటి విదేశాంగ విధానం. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ సేఫ్గా పంపించింది. ఇవాళ కూడా గ్యాస్కి సంబంధించినటువంటి నౌకల్ని హార్ముజ్ జలసంధి నుంచి పంపిస్తూ ఉంది ఇరాన్. ఒక ఇజ్రాయెల్, అమెరికా నౌకలు తప్ప మేము అన్నిటినీ అనుమతిస్తాము హార్ముజ్ జలసంధి నుంచి అంటున్నారు. కానీ భారత్ సంబంధించిన నౌకలు మాత్రమే వాళ్ళు అనుమతిస్తున్నారు. మిగతా ఏవైతే అమెరికాకి సపోర్ట్గా ఉన్నాయో గల్ఫ్ దేశాలు, యుఏఈ దేశాలు అవన్నీ కూడా అమెరికాకి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. అందుకని వాటిని కూడా ఆపుతున్నారు, వాటి మీద కూడా మిజైల్స్ వేస్తున్నారు, వాటి మీద డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు. లాస్ట్కి అణు స్థావరాల మీద కూడా టచ్ చేస్తుంది ఇరాన్. కానీ భారతదేశానికి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ని, గ్యాస్ని పంపిస్తూ ఉన్నాయి. యుద్ధ సమయంలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, అమెరికా నుంచి గ్యాస్. సో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, ఇంకొక వైపు మరొక అగ్రరాజ్యం రష్యా. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక దేశం నుంచి ఆయిల్, మరొక దేశం నుంచి గ్యాస్ని తీసుకొచ్చేలాగా నరేంద్ర మోడీ గారు చేయగలిగారు. ఇక అమెరికాని లెక్క చేయకుండా రష్యాతోటి స్నేహం అనేది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి దాన్ని నిలుపుకుంటూ వస్తూ ఉన్నారు. 4 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ మీద రష్యా వార్ చేస్తుంది. ఉక్రెయిన్ రష్యా వార్ అనేది నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఆగిపోతుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పాడు. కానీ అక్కడ కూడా ఉక్రెయిన్ తోటి, రష్యా తోటి స్నేహం కొనసాగిస్తూ ఉంది భారతదేశం. యుద్ధం ఆపలేక, ముందుకు వెళ్ళలేక ఇప్పుడు ట్రంప్ తిప్పలు పడుతున్నాడు. ఎందుకు?
అమెరికాకి సంబంధించిన F-35 లాంటి విమానాలని ఇరాన్ పేల్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ కంట్రీస్ని అంటే నాటో దేశాలను రమ్మంటే సహాయం రావట్లేదు. అలాగే గల్ఫ్ దేశంలో UAEలో ఉండేటువంటి అమెరికాకి మద్దతు పలుకుతున్న దేశాలు ఇప్పుడు ఆ యుద్ధం ఆపమని చెప్పి అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలా లేదా కొనసాగించాలా అనే దాంట్లో సందిగ్ధంలో ఉండిపోయాడు ఎవరు? ట్రంప్. అలాంటి పరిస్థితి భారతదేశానికి లేదు. ఈవెన్ నరేంద్ర మోడీ గారితో ఇప్పుడు ట్రంప్ నెగోషియేషన్స్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ తోటి మాట్లాడి యుద్ధాన్ని తగ్గించాలి, తీవ్రతను తగ్గించాలి, యుద్ధం నుంచి వైదొలగాలి అనే దాని మీద నెగోషియేషన్స్కి ట్రంప్ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. గాల్వాన్లో చైనాకి చెక్కబెట్టారు. చైనా వాస్తవంగా మన శత్రు దేశం లాగా కాకుండా చైనా కూడా సరిహద్దులో ఉండేటువంటి దేశంగా భావిస్తూ గాల్వాన్లో చెక్కుపెట్టారు చైనాకి చాలా వ్యూహాత్మకంగా. పాకిస్తాన్తో యుద్ధాన్ని 3 రోజుల్లో ముగించారు. ఇది ఆపరేషన్ సింధుని కేవలం 3 రోజుల్లో ముగించారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కారణంగా భారత ఆర్మీ ముందుకెళ్ళి వ్యూహాత్మకంగా గెలిచినటువంటి యుద్ధం అది. అలాగే సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్ సరిహద్దుల్లోకి లోపలికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి మన వాళ్ళు విజయవంతంగా అక్కడ ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని లేపేశారు. బాలాకోట్, అలాగే ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా విదేశాంగ విధానం అలాగే భారత ప్రభుత్వం యొక్క వ్యూహాత్మక అడుగులు అని చెప్పి చెప్తున్నారు. మోడీ హయాంలో పాకిస్తాన్ పైన 3 సార్లు దండయాత్ర చేశారు. ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఇరాన్ యుద్ధం. ఎందుకంటే ఇరాన్ చెప్తుంది అమెరికా యుద్ధం ఆపినా నేను ఆపను అని చెప్పి. ఆపాలంటే 3 కండిషన్లు పెడుతుంది. ఇప్పుడు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని కట్టించాలని చెప్తుంది. మరోసారి యుద్ధానికి రాము అని చెప్పి చంపలు వేసుకొని లెంపలు వేసుకొని చెప్పాలి, బాండ్ పేపర్ రాసియాలని చెప్పి చెప్తూ ఉంది. ఇలా రకరకాలుగా, అలాగే చుట్టూరు ఉండేటువంటి అమెరికా స్థావరాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయాలని 3వ కండిషన్ పెడుతుంది. ఇలా 3 కండిషన్లు పెట్టి ఇరాన్ ఇప్పుడు అమెరికా మెడ మీద కత్తి పెట్టింది యుద్ధం ఆపేయాలంటే ఈ 3 కండిషన్స్ ఒప్పుకోమని. కాబట్టి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మోడీ స్ట్రాటజీ ఇప్పుడు ఫలించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం భారతదేశం భద్రంగా ఉంది కాబట్టి ఫలించింది అని చెప్పి భావించాల్సి ఉంటుంది అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ విపక్షాలు మరొక రకంగా చెప్తున్నాయి. సో వార్ టైంలో ఇండియా సేఫ్గా ఉంది. రష్యాతో స్నేహం, ఇరాన్తో దౌత్యం, అమెరికాతో లౌక్యంగా వ్యవహరిస్తుంది. లేదంటే ట్రంప్ను తట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో దేశ ప్రయోజనాల కోసం మోడీ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కారణంగానే ప్రస్తుతం వార్ ఎఫెక్ట్ మనకి కనిపించట్లేదు. పెద్దగా పరోక్షంగా కొంత కనిపిస్తుంది కానీ ప్రత్యక్షంగా ఎక్కడా కూడా వార్ ఎఫెక్ట్ ఇప్పటివరకు కనిపించలేదు. దానికి కారణం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.